హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను లత ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు మసాలా వడ చేసుకుందామండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాండి. నిన్ననే నాకు మానిటైజేషన్ పూర్తి అయిపోయిందండి. అంటే డాలర్ సింబల్ వచ్చేసింది. మీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇలాగే నా వీడియోలు చూస్తూ ఇంకా ముందుకు నడిపించండి నన్ను. థ్యాంక్ యూ. చూడండి, పిండి అయితే రుబ్బిన, ఉప్పు వేసి రుబ్బుకునండి. కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. ఈ మినపప్పు ఏంటంటే నైట్ నానబోసుకోవద్దండి, తెల్లవారుజామున పోసుకోవాలి. 6ంటికి పోసుకుంటే 7 గంటల వరకల్లా నానుతుంది. లేకపోతే 5 గంటలకు పోసుకున్న మబ్బుల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అక్కర వస్తుంది, రుబ్బుకోవచ్చు. నైట్ నానబోస్తే ఏమైందంటే బాగా ఆయిల్ పడుతుందండి. అందుకే నైట్ నానబోయొద్దు. నేనైతే 6 గంటలకు నానబోసిన, 1.5 అవర్ నానింది, మంచిగా రుబ్బిన. ఇందులో మసాలాలు వేసుకోవాలండి. ఏ మసాలా? జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా ఆయిల్ పట్టొద్దు అనుకుంటే మనము కొంచెం ఒక 2 స్పూన్లు అంతా మైదాపిండి వేసుకోవాలండి. అస్సలు ఆయిల్ పట్టదు, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేసిన, మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు మసాలా వడలు వేసి మీకు చూపిస్తాండి. ఆయిల్ కాగిందా కాగలేదా అని చిన్న బాల్ అయితే వేసి చూసినండి. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు వడలు వేసి చూపిస్తా. నేను ఒక ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి కలిపిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే. చూడండి, వడలు అయితే ఇందులో పిండి అయితే వేసిందండి. కాలుతున్నాయి మంచిగా. ఎర్ర గులాబ్ జామ్ కలర్ వచ్చిందని కొంచెం అండి. మంట కొంచెం తక్కువ ఉంటేనే మనకు మంచిగా లోపల కూడా కాలుతాయండి. పిండి పులివదు కాబట్టి ఆయిల్ పట్టదండి. పిండి పులిస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది, లూజ్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ పడుతుంది. చూడండి ఎంత మంచిగా కాలినాయి. ఇట్లా కాలినాయన్ని తీసేసుకోవాలండి. ఇట్లా కాలితేనే లోపల పచ్చి లేకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా ఉంటుంది, ఆయిల్ పట్టదు. పచ్చిగా ఉంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనకి ఏ గ్యాస్ ఫామ్ కాకుండా కూడా మంచిగా జీలకర్ర ఇవన్నీ వేసినాం కదండి. చూడండి, ఈ పల్లి చట్నీ మసాలా వడలకండి. పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు, సాంబార్ అయినా చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు, టమాటా సాస్ తోటి ఎన్నో రకాలుగా తినొచ్చండి. అయితే ఈ పల్లి చట్నీలో చాలా మంది పులుపు వేయము మేము అంటారు. నిమ్మకాయ కానీ కొంచెం చింతపండు గుజ్జే కానీ పిసికేస్తే ఆ టేస్ట్ వేరేనే ఉంటుందండి. వేసుకొని వాళ్ళు ఒకసారి నిమ్మరసం కలిపి చూసుకోండి, ఆ టేస్ట్ ఎట్లుంటుందో తెలుస్తుంది. చూడండి, మసాలా వడ రెడీ అండి. మీరు కూడా చేసుకోండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా దగ్గరలోకి వచ్చినండి. థ్యాంక్ యూ అండి.